హాయ్ ఎవ్రీవన్. మన CEO యాష్ ముఫారే గారు విక్టరీ విత్ యాష్ గురించి చెప్పిన మాటలు గుర్తుంచుకోండి. మీరు నెంబర్ 1 అయినా లేదా నెంబర్ 1000 అయినా నెంబర్ 6 lakhs అయినా విక్టరీ విత్ యాష్లో మీకు ఎలాంటి తేడా ఉండదు. మీరు నిజాయితీగా ఉన్న వ్యక్తి అయితే, కంపెనీ ప్రతిష్టకు హాని కలిగించకుండా ఉంటే ప్రతి ఒక్కరూ విక్టరీ విత్ యాష్లో భాగమవుతారు. విక్టరీ విత్ యాష్ ఒక మహా ప్రాంగణం. ఆ ప్రాంగణంలో మిలియన్ల మంది ఉండగలరు, కానీ లోపలికి వెళ్ళడానికి ఒకే ఒక్క ప్రవేశ ద్వారం ఉంది. అదే విక్టరీ విత్ యాష్లో చేరే మార్గం. అందుకే ప్రతి ఒక్కరూ తమ క్రమం వచ్చే వరకు ఓర్పుగా ఎదురు చూడాలి. ఎందుకంటే ఆ ద్వారం ద్వారా చివరికి ప్రతి అర్హుడు లోపలికి ప్రవేశిస్తారు. ఈ ప్రక్రియ సజావుగా మరియు సులభంగా జరగాలంటే దానికి ఒక వ్యూహం అవసరం. ఇదే పరిస్థితి ప్రస్తుతం విక్టరీ విత్ యాష్లో జరుగుతుంది. ఆ వ్యూహం ఇప్పటికే అమలు చేయబడింది. మనకు దాని గురించి తెలియజేయబడింది కూడా. మొదటి దశలో ప్రాధాన్యత గల వ్యక్తులు, ప్రయారిటీ పొజిషన్ పీపుల్, మొదటగా విక్టరీ విత్ యాష్లో ఆన్ బోర్డ్ చేయబడుతున్నారు. అదేవిధంగా త్వరలోనే రెండవ దశ, సెకండ్ వేవ్ ప్రారంభమవుతుంది. ఆ గుంపులో ఉన్నవారు కూడా క్రమంగా విక్టరీ విత్ యాష్ కుటుంబంలో భాగమవుతారు. విక్టరీ విత్ యాష్లో ఆన్ బోర్డింగ్ జరుగుతున్న విధానం ఇది మన CEO గారు స్పష్టంగా చెప్పిన సమాచారం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పబడింది. అత్యధిక సంఖ్యలో ఉన్న సభ్యులు అందరూ విక్టరీ విత్ యాష్లో ఆన్ బోర్డ్ చేయబడతారు. మరియు ప్రతి ఒక్కరూ విక్టరీ విత్ యాష్లో ప్రవేశించిన తర్వాత ఒకే స్థాయిలో ఉంటారు. అంటే ఎవరు నెంబర్ 1, నంబర్ 100 లేదా నెంబర్ మిలియన్ కారు, అందరూ సమానులే. ప్రతి ఒక్కరికి ఒకే రకమైన శిక్షణ మరియు ఒకే స్థాయి అవకాశాలు ఇవ్వబడతాయి. ఇది మొత్తం వ్యూహాత్మకంగా జరుగుతున్న ప్రక్రియ. విక్టరీ విత్ యాష్లో నేతృత్వ హోదాలు లేవు, అధికార శ్రేణులు లేవు, ప్రాధాన్యతలు లేవు. ప్రతి ఒక్కరికి తమ తమ క్రమం వస్తుంది మరియు చివరికి అందరూ విక్టరీ విత్ యాష్లోకి ప్రవేశిస్తారు. ప్రస్తుతం కొంత గందరగోళం చుట్టూ ఉన్నప్పటికీ అది అవసరం లేని విషయం. ఎందుకంటే ప్రతి దానికి ప్లాన్ ప్రకారం నిశ్శబ్దంగా స్థిరంగా జరుగుతోంది. కొంత గందరగోళం ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉండండి, అలాగే ఉత్సాహంగా ఉండండి. క్రమం తప్పకుండా మీ OES అకౌంట్లోకి లాగిన్ అవుతూ ఉండండి. ఎందుకంటే సరిగ్గా అధికారిక సమాచారం అక్కడ నుంచే వస్తుంది. కానీ ఇది చాలా వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లబడుతుంది. అందుకే మేము అందరినీ ఓర్పు కలిగి ఉండమని కోరుతున్నాం. ఈ ప్రక్రియ ప్రారంభమవుతున్నప్పుడు ప్రతి ఒక్కరిని సరైన సమయానుసారం చేస్తారు. ఎందుకంటే ప్రతి వ్యూహం ఎప్పుడూ బయటకు కనిపించదు, కానీ దానిలోనే ఒక గంభీరమైన అర్థం దాగి ఉంటుంది. పరిశీలన మరియు వ్యూహం అనేవి చాలాసార్లు అంతర్భాగంలో పనిచేస్తాయి. అవి బయటకు స్పష్టంగా కనిపించవు, కానీ సూక్ష్మంగా తమ ఫలితాలను చూపిస్తాయి. దాని అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి లేదా కంపెనీ తమ వ్యూహాన్ని నిర్ణయించుకున్నప్పుడు అది బ్యానర్లలో వేసి ప్రకటించరు లేదా ప్రపంచానికి బహిరంగంగా తెలియజేయరు. అది ఒక దీర్ఘకాల ఆలోచన ఫలితం. ఎలా చేస్తే అందరికీ మంచిగా ఉంటుందో, ఎలా చేస్తే విజయం సాధ్యమవుతుందో అన్న దానిపై తమ లోతైన ఆలోచన తర్వాత ఏర్పడిన నిర్ణయం. ఇది ఒక కంపెనీ మనస్తత్వం, ఒక వ్యాపారవేత్త యొక్క ఆలోచన విధానం. తమ దారిని సూక్ష్మంగా తెలివిగా రూపొందించుకోవడం, అది సమయం వచ్చినప్పుడు ఫలితంగా బయటపడటం. వ్యూహం అంటే కేవలం ఒక ఆలోచన కాదు, దాన్ని అమలు చేయడం కూడా అంతే ముఖ్యమైనది. దీనిని ఎలా అమలు చేయాలి అదే ప్రశ్న కంపెనీ ముందుంచుకుంది. ఇదందరికీ న్యాయం చేసే విధంగా ఉండాలి, అలాగే అత్యుత్తమ మార్గం, బెస్ట్ వే కూడా కావాలి. ఎందుకంటే పెద్ద స్థాయిలో పని జరుగుతోంది. మనం ప్రతి ఒక్కరిని సరిగా ధృవీకరించాలి. అన్నీ వ్యూహాత్మకంగా జరగాలి. దాంతో ప్రతి వ్యక్తి తమకు సరైన స్థానం పొందుతారు. అందులోకి ప్రవేశించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఇప్పుడు ఆలోచించండి. వేలాది మంది, లక్షలాది మంది ఆ స్టేడియంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఒకే సమయంలో వారందరినీ లోపలికి అనుమతించడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరి టికెట్ ధృవీకరించాలి. ప్రతి ఒక్కరు తమ గుర్తింపు చూపాలి. వారు నిజంగా ఆ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు అర్హులేనా అని నిర్ధారించుకోవాలి. ఇదే పరిస్థితి విక్టరీ విత్ యాష్లో కూడా ఉంటుంది.
అందుకే కొంత బాటిల్ నెక్ ఉంటుంది. అంటే ఒకేసారి అందరినీ భౌతికంగా లోపలికి తీసుకెళ్లడం సాధ్యం కాదు. అందుకే ఒక వ్యూహం అవసరం. అది ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఉండాలి. దాని ద్వారా మనం అందరినీ క్రమంగా సరైన విధంగా విక్టరీ విత్ యాష్ అనే మహాప్రాంగణంలోకి ప్రవేశింపచేయగలుగుతాం.